మీరు ఎప్పుడైనా ఊహించారా? ఒకప్పుడు వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకునేటువంటి పాలమూరు గడ్డపై దేశ రక్షణకు సంబంధించినటువంటి శక్తివంతమైన బ్రహ్మాస్త్రం తయారవుతుందని, శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించే, కళ్ళు మూసి తెరిచే లోపే లక్ష్యాన్ని ఛేదించేటువంటి సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్స్ ఇక మన తెలంగాణలో తయారు కాబోతున్నాయి. ఈ ప్రాజెక్ట్ పేరు బ్రహ్మోస్. ఇది కేవలం ఒక ఆయుధం కాదు, భారతదేశ స్ట్రాటజిక్ అటానమీకి నిదర్శనం. ఇది నిన్నటి వరకు హైదరాబాద్కే పరిమితమైనటువంటి ఇండస్ట్రియల్ హబ్ ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో కొత్త అధ్యాయాన్ని లిఖించబోతోంది. దేశ రక్షణ రంగంలో తెలంగాణ ఎలా ఒక గ్లోబల్ ప్లేయర్గా మారుతోంది, ఈ 416 ఎకరాల మెగా ప్రాజెక్టు వెనుకున్నటువంటి అసలు కహాని ఏంటి, డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. హైదరాబాద్ అనేటువంటిది ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయితే, దేవరకద్ర డిఫెన్స్కు కంచుకోట కాబోతోంది. ఇది కేవలం భూసేకరణ కాదు, తెలంగాణ పారిశ్రామిక విప్లవానికి నాంది ఇది. అసలు ఈ బ్రహ్మోస్ అంటే ఏంటి, దీనికి ఎందుకు ఇంత క్రేజ్ వచ్చింది? బ్రహ్మోస్ అనేది బ్రహ్మపుత్ర అలాగే రష్యాలోని మోస్కోవా నదుల పేర్లతో పుట్టినటువంటి జాయింట్ వెంచర్ ఈ బ్రహ్మోస్. ఇది మన డిఆర్డిఓ, రష్యాకి చెందినటువంటి ఎన్పిఓ, ఈ ఇద్దరి భాగస్వామ్యం. ఇది ఒక ఫైర్ అండ్ ఫోగెట్ మిసైల్. ఇది సూపర్ సోనిక్ వేగం, అంటే ధ్వని కంటే, సౌండ్ కంటే 2.8% రేట్ల 2.8 టైమ్స్ వేగంతో ప్రయాణిస్తూ ఉంటుంది. ఇది శత్రువుల రాడార్లకి చిక్కకుండా వెళ్తూ ఉంటుంది. దీన్ని యుద్ధ విమానాల నుండి, జలంతర్గాముల నుండి, నౌకల నుండి, చివరికి నేల మీద నుండి కూడా ప్రయోగించవచ్చు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఈ మిసైల్ సామర్థ్యాన్ని చూసి ప్రపంచ దేశాలే ఆశ్చర్యపోయాయి. అలాంటి అత్యున్నత సాంకేతికత కలిగినటువంటి క్షిపణులను తయారు చేసేటువంటి యూనిట్ ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసింది. తెలంగాణ పారిశ్రామిక స్థాయి ఏంటో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మరి తెలంగాణలోకి, అది కూడా పాలమూరు జిల్లాలోకి వచ్చిందనంటే ఏ స్థాయిలో ఇక్కడ పారిశ్రామిక విప్లవం మొదలవుతుందో అర్థమవుతుంది. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్స్లో భాగంగా డిఫెన్స్ మినిస్ట్రీ ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లోని లక్నోలో మొదటి బ్రహ్మోస్ తయారీ యూనిట్ని ఏర్పాటు చేసింది. యూపీ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లో 200 ఎకరాల విస్తీర్ణంలో 380 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఆ ఫస్ట్ యూనిట్ను గతేడాది అంటే మే నెలలో 2025న కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గ్రాండ్గా ప్రారంభించారు. దీంతో ఇప్పటికే ఉత్తరప్రదేశ్, తమిళనాడులో 2 డిఫెన్స్ కారిడార్లు ఉన్నాయి. ఈ సక్సెస్ తర్వాత బ్రహ్మోస్ టీం దేశంలో సెకండ్ యూనిట్ని ఏర్పాటు చేయడానికి తగినటువంటి లొకేషన్ కోసం వెతకడం ప్రారంభించింది. సరిగ్గా ఇదే టైంలో మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అడ్వాన్స్ అయ్యారు. భారత రక్షణ శాఖ 2వ యూనిట్ కోసం ల్యాండ్ వెతుకుతుందని తెలియగానే సీఎం రేవంత్ రెడ్డి బ్రహ్మోస్ బృందాన్ని కలిసి, మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు, మా తెలంగాణకు రండి, కావాల్సిన ల్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ఇస్తామని చెప్పి ఆఫర్ చేశారు ఆ టీంకి. దీంతో బ్రహ్మోస్ టీం కూడా సానుకూలంగా స్పందించింది. నిజానికి ఈ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సెంటర్ని ఫస్ట్ హైదరాబాద్లోనే పెట్టాలనుకున్నారట. కానీ హైదరాబాద్ చుట్టుపక్కల అంత భారీ స్థాయిలో ల్యాండ్ అందుబాటులో లేకపోవడంతో ప్లేస్ మార్చాలనుకున్నారు. ఇక ట్విస్ట్ ఏంటంటే, ఈ గ్యాప్లో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ ఎంటర్ అయ్యారు. తమ నియోజకవర్గంలో 100 ఎకరాల ప్రభుత్వ భూమి సిద్ధంగా ఉందని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు దేవరకద్ర ఎమ్మెల్యే. వెంటనే అలర్ట్ అయినటువంటి గవర్నమెంట్ బ్రహ్మోస్ టీంని అక్కడికి పంపించింది. సరిగ్గా ఏడాది క్రితం 2025 జూన్ 19న బ్రహ్మోస్ ఎక్స్పర్ట్ టీం దేవరకద్రలో ల్యాండ్ సర్వే చేశారు. ఈ లొకేషన్ చూసి వాళ్ళు షాక్ అయ్యారు. ఎందుకంటే ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బెంగళూరు హైవే NH44కి చాలా దగ్గరగా ఉంటుంది. కనెక్టివిటీ కూడా అద్భుతంగా ఉండడంతో బ్రహ్మోస్ టీం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీ మాత్రమే కాదు, డిఫెన్స్ ఇండస్ట్రీకి కేర్ ఆఫ్ అడ్రస్ అని తెలంగాణ మరోసారి నిరూపించింది. దిస్ ఈజ్ ది పవర్ ఆఫ్ తెలంగాణ విజన్. ఇక ప్రాజెక్ట్ వివరాల్లోకి వెళ్తే, ప్రాథమిక అంచనాల ప్రకారంగా ఈ మెగా ప్రాజెక్ట్ కోసం దేవరకద్ర నియోజకవర్గంలోని 3 కీలక గ్రామాల పరిధిలోని భూమిని సేకరిస్తున్నారు. బ్రహ్మోస్ జనరల్ డైరెక్టర్ జైతీర్థ్ జోషి, డిఆర్డిఓ డైరెక్టర్ శ్రీనివాసమూర్తి బృందం దేవరకద్రలోని చౌదరిపల్లి, బస్వాయిపల్లి, జీనుగర్ల గ్రామాలను సందర్శించారు. ఈ 3 గ్రామాల పరిధిలో కలిపి మొత్తం 416 ఎకరాల భారీ ల్యాండ్ను సేకరించాలని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయింది.
దీనికి సంబంధించి పరిశ్రమల శాఖ 2025 అక్టోబర్ 24లోనే అధికారిక మెమోని కూడా జారీ చేసింది. ఇక్కడ మరొక గుడ్ న్యూస్ ఏంటంటే కేవలం 416 ఎకరాలే కాదు, ఈ ప్రాజెక్టు కోసం ప్రారంభ పెట్టుబడి కింద మరొక 500 కోట్ల రూపాయలు కేటాయించబోతున్నారు. ఇక్కడ కేవలం బ్రహ్మోస్ క్షిపణులే కాదు, దానికి సపోర్ట్ ఇచ్చేటువంటి అనుబంధ పరిశ్రమలను కూడా రాబోతున్నాయట. 2026 జూన్ 22న ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో డిఆర్డీఎల్ పరిధిలోకి వచ్చేటువంటి ఈ ప్రాజెక్ట్కి ఫైనల్ క్లియరెన్స్ ఇవ్వాలని కోరారు. ఇప్పుడు కేంద్రం అనుమతి ఇస్తే చాలు, శంకుస్థాపన ముహూర్తం కూడా పెట్టేయడం గ్యారంటీ. అసలు ఈ ప్రాజెక్టు వల్ల మనకు వచ్చే లాభం ఏంటి, ఇది కూడా మీరు ఆలోచిస్తోంది. ఇక్కడే అసలైనటువంటి కిక్కు కూడా ఉంది. ఇంతకాలం డిఫెన్స్ హబ్ అంటే కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితం అనుకునే వాళ్ళం. కానీ ఈ ప్రాజెక్టుతో వెనకబడిన జిల్లాగా ముద్రపడ్డటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ ఫేట్ కూడా మారబోతోంది. నిన్నటి వరకు వలసల జిల్లాగా ఉన్నటువంటి పాలమూరు గడ్డ రేపు దేశాన్ని రక్షించేటువంటి మిసైళ్లను తయారు చేసే ఇండస్ట్రియల్ లీడర్గా మారబోతోంది. పాలమూరు దెబ్బ ఇక ప్రపంచం మొత్తం చూస్తుంది. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగా దాదాపుగా 1500 నుంచి 2000 మంది నిపుణులైనటువంటి ఇంజనీర్లకి, టెక్నికల్ స్టాఫ్కి, స్థానిక కార్మికులకు కూడా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇక భారత రక్షణ రంగానికి చెందినటువంటి డిఆర్డీఓ అలాగే రష్యాకు చెందినటువంటి ఎన్పిఓ సంస్థల జాయింట్ వెంచర్తో నడిచే బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇక్కడికి రావడం వల్ల స్థానికంగా వందలాది చిన్న తరహా పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈలు ఏర్పడతాయి. దీనివల్ల లోకల్గా ఎకానమీ కూడా ఊహించని రేంజ్లో బూస్ట్ అవుతుంది. ఇక డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారంగా ఈ యూనిట్ ఏర్పాటుతో దేశ రక్షణ తయారీ రంగంలో తెలంగాణకు నేషనల్ లెవెల్ గుర్తింపు వస్తుంది. భవిష్యత్తులో తెలంగాణలో ఒక ప్రత్యేకమైనటువంటి డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు కూడా ఇదొక బలమైన పునాది కాబోతోంది. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ కూడా నియోజకవర్గ ప్రజల తరపున సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం నుండి అతి త్వరలోనే పూర్తి స్థాయి అనుమతులు వస్తాయని ఆశిద్దాం. ఈ ప్రాజెక్టుతో వెనకబడిన జిల్లాగా ముద్రపడ్డటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ ఫేట్ కూడా మారబోతోంది. నిన్నటి వరకు వలసల జిల్లాగా ఉన్నటువంటి పాలమూరు గడ్డ రేపు దేశాన్ని రక్షించేటువంటి మిసైళ్లను తయారు చేసే ఇండస్ట్రియల్ లీడర్గా మారబోతోంది. పాలమూరు దెబ్బ ఇక ప్రపంచం మొత్తం చూస్తుంది. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగా దాదాపుగా 1500 నుంచి 2000 మంది నిపుణులైనటువంటి ఇంజనీర్లకి, టెక్నికల్ స్టాఫ్కి, స్థానిక కార్మికులకు కూడా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇక భారత రక్షణ రంగానికి చెందినటువంటి డిఆర్డీఓ అలాగే రష్యాకు చెందినటువంటి ఎన్పిఓ సంస్థల జాయింట్ వెంచర్తో నడిచే బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇక్కడికి రావడం వల్ల స్థానికంగా వందలాది చిన్న తరహా పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈలు ఏర్పడతాయి. దీనివల్ల లోకల్గా ఎకానమీ కూడా ఊహించని రేంజ్లో బూస్ట్ అవుతుంది. ఇక డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారంగా ఈ యూనిట్ ఏర్పాటుతో దేశ రక్షణ తయారీ రంగంలో తెలంగాణకు నేషనల్ లెవెల్ గుర్తింపు వస్తుంది. భవిష్యత్తులో తెలంగాణలో ఒక ప్రత్యేకమైనటువంటి డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు కూడా ఇదొక బలమైన పునాది కాబోతోంది. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ కూడా నియోజకవర్గ ప్రజల తరపున సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం నుండి అతి త్వరలోనే పూర్తి స్థాయి అనుమతులు వస్తాయని ఆశిద్దాం. సో ఫ్రెండ్స్, తెలంగాణ గడ్డ బ్రహ్మోస్ క్షిపణుల అడ్డాగా మారడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? మన పాలమూరు జిల్లాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ రావడం పైన మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అట్ ది సేమ్ టైం ఆ స్ట్రీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో వస్తూ ఉంటాయి.